బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము అనంతభాయ్ ద్వారా 1488 లైవ్ ఎపిసోడ్లో పెద్ద పెద్ద సైంటిస్టులు ఉపనిషత్తులకు ఎందుకు అభిమానం చూపిస్తున్నారు, దాని ఎడల వారికి ఉన్న అభిలాష ఏమిటి? విదేశీ దార్శనికులు చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఉపనిషత్తులు వేదాలపై ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి మాటలు చెప్పారు. అంటే మన దేశ ప్రజలకు వేదాలు ఉపనిషత్తులు ఎంత ముఖ్యమైనవో చెప్తే అందరి కళ్ళు తెరుచుకుంటాయి అని నేను ఈరోజు ఈ యొక్క లైవ్ ఎపిసోడ్లో చెప్పదలుచుకున్నాను. ఒక రచయిత కూడా అన్నాడు, నేను ఎక్కడో విన్నాను, చదివాను. ఆయన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మన ప్రపంచం గురించి చాలా గొప్ప గొప్ప రహస్యాలు దాంట్లో ఉన్నాయి అని. ఆయన పేరు షోపెన్ హౌర్, రచయిత పేరు షోపెన్ హౌర్. ఎస్, ఆ రచయిత ఏ మాటలు చెప్పారు అంటే ఈరోజు చర్చించాల్సింది వస్తూ ఉంది. ఆ మాట నేను మాట్లాడుతున్నా. దాంతోపాటు ఇంకో ముగ్గురు గురించి కూడా మాట్లాడతాను. రచయిత ఓపెన్ హౌర్ భారతీయ దర్శనం, ముఖ్యంగా ఉపనిషత్తులు, వేదాంతానికి పాశ్చాత్య ప్రపంచంలో ఇచ్చిన గౌరవం, ప్రాముఖ్యత, ఇదే ఆయన అతిపెద్ద విషయాల్లో ఒకటి. ఉపనిషత్తుల గురించి ఆయన అత్యంత ప్రసిద్ధిగా చెప్పిన మాట ఏమిటంటే, నా జీవితంలో అతిపెద్ద ఓదార్పును ఇస్తున్నాయి ఈ ఉపనిషత్తుల జ్ఞానం. మరణ సమయంలో కూడా ఇవి ఉంటాయి. ఆయన ఉపనిషత్తుల లాటిన్ అనువాదాన్ని కూడా చదివారు అని. అయితే అది పర్షియన్ నుండి అనువాదం అయ్యబడింది. గ్రంథాల వల్ల ఆయన ఎంతో ప్రభావితం అయ్యారు. రోజు నిద్రపోయే ముందు దీన్ని చదివేవారు. ఎంత గొప్ప మాట చెప్తున్నారో చూడండి. అంటే షోపెన్ హౌర్ ఆయన మాటల్లోనే ఈ ఉపనిషత్తుల గురించి ఏం చెప్పారో ఇక్కడ విందాము. ఒకటి, బ్రహ్మ తత్వమసి అంటే వేదాల్లోని తత్వమసి అంటే నువ్వే అనే సంవాదం వల్ల చాలా ప్రభావితులయ్యారు. ఆయన నమ్మకం, సృష్టి మూలంలో ఒకే తత్వం ఉంది, భేదం అంతా భ్రమ, మాయ మాత్రమే. మాయ సిద్ధాంతాన్ని ఆయన వేదాంతం నుండి తీసుకున్నారు. ఆయన అనేవారు, మనకు కనిపించే ఈ ప్రపంచం నిజం కాదు, ఇది ఒక భ్రమ ప్రతిరూపము అని. కరుణ అన్నిటిలోనూ ఏకత్వం ఉంటుంది అని, అన్ని ప్రాణాల్లో ఒకే ఆత్మ నివసిస్తుంది అనే భారతీయ భావనపై ఆయన నొక్కి చెప్పారు. అందుకే ఇతరుల పట్ల కరుణే నిజమైన నైతికతకు ఆధారం అవుతుంది. దుఃఖం నుండి విముక్తి, బౌద్ధ వైదిక ఆలోచనలు మారితే ఆయన అన్నీ మారతాయి అని ఆయన కూడా అన్నారు. కోరికల త్యాగం, కోరికను నిరోధించటమే దుఃఖం నుండి విముక్తికి పొందేటువంటి మార్గము అని. షోపెన్ హౌరు ఇక్కడ వరకు ఏం చెప్పారు అంటే, భవిష్యత్తులో భారతీయ జ్ఞానము, ఉపనిషత్తుల ప్రభావము పాశ్చాత్యులపై చాలా లోతుగా ఉంటుంది అని. అంటే ఎంత పునర్జీవన కాలంలో అయినా సరే గ్రీకు దర్శనం ప్రభావం చూపించినంత. ఆ తర్వాత చాలామంది వేదాలు, ఉపనిషత్తులను కూడా పొగిడారు చాలామంది. ఇక చూద్దాము. అంటే ఉపనిషత్తులు యొక్క మహిమ విదేశీయులు చెప్తేనే భారతీయులకు తెలుస్తుందా అంటే ఎంత అజ్ఞాన అంధకారంలో ఉన్నారో భారతీయులు అర్థం చేసుకోండి. శాస్త్రవేత్త రచయితలు వేదాలు, ఉపనిషత్తులను ప్రశంసించారు. షోపెన్ హౌర్ జర్మనీ ఉపనిషత్తులను తన జీవితానికి అతిపెద్ద ఓదార్పుగా భావించారు. ఉపనిషత్తులు చెప్తాయన్నమాట, నువ్వు ఎప్పటికీ ఉండేవాడివి, నశించేవాడివి కాదు అని. నీ ఉనికికి ఎప్పుడు ఉంటుంది. ఎంత గొప్ప ధైర్యం ఇచ్చారు ఉపనిషత్తులు. నువ్వే బ్రహ్మ అని చెప్పారు. రాల్ఫ్ వోల్డో అవేర్నెస్, అమెరికా ట్రాన్స్ జనకుడు, ఉపనిషత్తులు గీత నుండి ప్రేరణ పొందారు. ఆయన కవిత బ్రహ్మం, వేదాంతాలపై ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. హెన్రీ డేవిడ్ థోరో అమెరికాకు చెందినవాడు. భగవద్గీత, ఉపనిషత్తులకు చాలా ఉన్నతమైన స్థానం ఇచ్చారు.
దీని ముందు ఆధునిక సాహిత్యం చిన్నదిగా అనిపిస్తుంది అని అన్నారు. ఇకపోతే మార్క్స్ ముల్లర్ జర్మనీ, ఇంగ్లాండ్లో ఉండేవాళ్ళు వేదాలను అనువదించి మానవత్వానికి అతి ప్రాచీన గ్రంథం అని చెప్పడం జరిగింది. లియో టాల్ స్టాయ్ రష్యా వైదిక గీత భావాలతో ప్రభావితులయ్యారు. ఆల్డస్ హెంక్లీ రోమన్ రోలాండ్ వేదాంత భారతీయ ఆధ్యాత్మికతను లోతును ప్రశంసించారు. ఎర్విన్ ష్రోడింగర్ ఆస్ట్రేలియా క్వాంటం భౌతిక శాస్త్రవేత్త అన్ని చైతన్యాలు నిజానికి ఒకటే అని చెప్పారు. వేదాంత సిద్ధాంతాన్ని తన శాస్త్రీయ ఆలోచనలతో జోడించారు. ఉపనిషత్తులే తన ప్రేరణ అని స్పష్టంగా చెప్పారు. రాబర్ట్ ఓపెన్ హైమర్ అమెరికాకు చెందినవాడు. అణుబాంబు నిర్మాత. మొదటి అణు పరీక్ష సమయంలో భగవద్గీత శ్లోకాన్ని ఉదహరించారు. నేను కాల మృత్యువునయ్యాను, లోకాలను సంహరించే వాడిని అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే అణు పరీక్ష చేసినప్పుడు భగవద్గీతలో ఉన్న శ్లోకం ఆయనకి అర్థమైంది. అంటే ఏంటి, ఏదైతే సైన్స్ వాళ్ళు అణుబాంబులు, పరమాణు బాంబులు తయారు చేస్తూ ఉన్నారో దాని గురించి ఈ భగవద్గీత శ్లోకంలో కూడా ఉంది. అంటే ఆ అణుబాంబులు కాల మృత్యు అవుతాను అని, లోకాలను మొత్తం సమాప్తి చేస్తానని. దీని గురించి మన ఆంధ్రుల ఇండియా వాళ్ళకి, భారతీయులకి ఏమర్థమవుతుంది? రాబర్ట్ ఓపెన్ హైయర్ అమెరికాకు చెందినవాడు దీన్ని గుర్తించారు. ఇకపోతే నికోలా టెస్లా స్వామి వివేకానందుని కలిసిన తర్వాత వేదాంతంలోని ఆకాశం, ప్రాణం భావనలతో ప్రభావితులయ్యారు. కార్ల్ జింగ్ స్విట్జర్లాండ్ లాంటి ప్రసిద్ధ మనస్తత్వవేత్త భారతీయ దర్శనం నుండి ప్రభావితులయ్యారు. విల్జో రాంట్ అమెరికా చరిత్రకారుడు భారతీయ నాగరికత జ్ఞానాన్ని మెచ్చుకున్నారు. వీరంతా వేరు వేరు రంగాల్లో వారు దర్శనం ఇవ్వటం జరిగింది. శాస్త్రం, సాహిత్యం, మనస్తత్వం అయిన భారతీయ వైదిక జ్ఞాన లోతును అంగీకరించారు. అందరిలోకి అత్యంత ఆశ్చర్యకరమైన మాటలు చెప్పాడు. షోవెన్ హౌర్ పాశ్చాత్య దార్శనికుడుగా ఉండి తన గ్రంథాల కంటే పైగా ఉపనిషత్తులు వంటి ఉన్నతమైన గ్రంథాలు ముక్తినిచ్చే అవి అని అధ్యయనం ప్రపంచంలో లేదు అని అన్నాడు. ఇది నా జీవితంలో మరణం రెండిటికి ఓదార్పు అని కూడా చెప్పారు. ఎర్విన్ షోడ్రింగర్ నోబెల్ గ్రహీత, క్వాంటం శాస్త్రవేత్త అని అన్ని చైతన్యాలు నిజానికి ఒకటే, అహం బ్రహ్మస్మి అని అన్నారు. శాస్త్రీయ నిర్ధారణ నేరుగా వేదాంతంతో జోడించారు. రాబర్ట్ ఓపెన్ హైమర్ అనేటువంటి వాడు మొదట అణు పేలుడు చూసి భగవద్గీత శ్లోకం గుర్తుకు వచ్చింది ఆయనకి. అంటే ఎప్పుడైతే మరి అణుబాంబు, చిన్న అటం బాంబే హిరోషిమా నాగసాకి మీద వేసినప్పుడు ఆయనకి ఒక భయంకరమైనటువంటి మరి అని అర్థమయ్యి భగవద్గీత శ్లోకం గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ క్షణంలో శాస్త్రవేత్త గీతను గుర్తు తెచ్చుకోవటం ప్రపంచానికి ఆశ్చర్యం కలిగింది. హెన్రీ డేవిడ్ థోరో గీతలోని విశ్వము, బ్రహ్మాండ దర్శనం ముందు మన ఆధునిక సాహిత్యము ప్రపంచం చిన్నదిగా, తుచ్చంలాగా అనిపిస్తుంది అని అన్నారు. మార్క్స్ ముల్లర్ వేదాంతాలను మానవ జాతికి అతి ప్రాచీనమైన గ్రంథం అని అన్నారు. తాను జర్మన్ అయిన భారతీయ జ్ఞానాన్ని ఐరోపాకు తీసుకొని వెళ్ళారు. ప్రోడింగర్ ఓపెన్ హైమర్ మాటలు ఎక్కువగా ఆశ్చర్యంగా భావిస్తారు. ఎందుకంటే వారు ఆధునిక శాస్త్రంలోని అతిపెద్ద పేర్లు అయిన ప్రాచీన భారతీయ జ్ఞాన సత్యాన్ని బహిరంగంగా అంగీకరించారు. నేటి శాస్త్రవేత్తలు 20వ శతాబ్దంలో చాలామంది శాస్త్రవేత్తలు బహిరంగంగా ప్రశంసించారు కూడా. ప్రోడింగర్, హైసెన్బర్గ్, ఓపెన్ హైమర్
లాంటి 21వ శతాబ్దంలోని శాస్త్రవేత్తలు కూడా వేదాలు ఉపనిషత్తులు సత్యమని నేరుగా చెప్పకపోయినా చైతన్యం గురించి వారి ఆలోచనలో వేదాంతంతో సరిపోతాయి. వెర్నర్ హైసెన్బర్గ్ నేరుగా అనేటువంటి సైంటిస్టు నేరుగా భగవంతుడు వేదాల్లో ఉన్నాడు అని చెప్పలేదా మరి? చూడండి. కానీ భారతీయ దర్శనం నుండి ఓదార్పు పొందారు. 1929లో భారత్కు వచ్చిన రవీంద్రనాథ్ ఠాగూర్ అతిథిగా ఉన్నారు. ఠాగూర్తో మాట్లాడిన తర్వాత తనకు వింతగా అనిపించిన కొన్ని ఆలోచనలు అర్థం కావటం ప్రారంభమయ్యాయి అని కూడా చెప్పారు. షోడ్రింగర్ అనేటువంటి శాస్త్రవేత్త మనసుల సంఖ్య కేవలం ఒకటే, అది అవినాశి, ఎందుకంటే కాలం దాన్ని వర్తించదు. ఇది ఇప్పుడే వేరు వ్యక్తిగత మనసులు నిజానికి ఒకే సార్వత్రిక చైతన్య రూపాలు అని అన్నారు. ఉపనిషత్తుల ఆత్మ ఈక్వల్ బ్రహ్మం సిద్ధాంతాన్ని నేరుగా అంగీకరించారు. ఆయన కుక్క పేరు ఆత్మన్ అని ఉపన్యాసాల్లో తరచుగా ఆత్మ ఈక్వల్ బ్రహ్మం అనే మాటల్ని రాసుకుంటూ ఉండేవారు. ఇకపోతే నెక్స్ట్ సైంటిస్టు ఓపెన్ హైమర్ సంస్కృతం నేర్చుకున్నారు. భగవద్గీతను మూలంలో చదివేవారు. గీతను తన జీవితంలో అతి ప్రభావశాలిగా గ్రంథంగా భావించారు. మన దైనందిక జీవితంలో వారు చెప్పిన దాన్ని ఎలా ఆచరించాలి అనే విషయము మనకు తెలిసిందే. అందరిలో ఒకే తత్వాన్ని చూడటం, ఆత్మ ఈక్వల్ బ్రహ్మం, బ్రహ్మస్వరూపం అని అన్నారు. ఇతరులో కూడా తనలో ఉన్నదే ఉందని అర్థం చేసుకుంటే ఈర్ష, ద్వేషం, భేదభావం తగ్గుతాయి. ఇతరుల దుఃఖాన్ని తన దుఃఖంగా భావించే భావన మేల్కొంటుంది అని షోపెన్ హౌర్ అన్నట్టుగా కరుణే నిజమైన నైతికత అని అన్నారు. కరుణ, సేవాభావం అందరూ ఒకటే అనే అవగాహన లోతుగా ఉంటే కరుణ సహజంగానే వస్తుంది. నిస్వార్థ సేవ చేయటం, ఏ ఆశ లేకుండా సహాయం చేయటం, ఇదే విశ్వ కళ్యాణానికి మూలమవుతుంది. వినయం, అహంకార త్యాగం. హైసెన్బర్గ్ అంగీకరించిన అనిశ్చితి ఉపనిషత్తులది. ఇది నా ఇది నా అది, ఈ రెండు ఒకటే సూచిస్తాయి. మన జ్ఞానం పరిమితం, నాకు అంతా తెలియదు అని అంగీకరించడమే వినయం. నేర్చుకునే ద్వారం తెరుస్తుంది. కోరికలపై సంయమనం. షోపెన్ హౌర్ ఉపనిషత్తులు బౌద్ధం నుండి నేర్చుకున్నారు అని, నియంత్రిత కోరికలే దుఃఖానికి మూలమని, ప్రతి కోరిక వెంట పరిగెత్తకుండా సంతృప్తిని అభ్యసించటం శాంతిని తెస్తుంది. సుఖం బయటికి వస్తువుల్లో కాదు, లోపలే ఉంది అని చెప్పారు. వర్తమాన సమయంలో క్షణంలో జీవించటం షోడింగర్ అని కూడా చెప్పారు. చైతన్యం కాలం ఇప్పుడే గతం. చైతన్య కాలం ఎప్పుడూ ఉంటుంది, ఇప్పుడే గతము ఉంటుంది. అయితే అది పశ్చాత్తాపానికి సంబంధించింది. భవిష్యత్తు చింత, బాధ అనేది కలిగి ఉంటుంది. దీని నుండి విముక్తి పొందాలి అంటే వర్తమానంలో పూర్తిగా ఉంటూ ధ్యానము, మెడిటేషన్లో ఉండాలి అని. కర్మ చేయటం, ఫలం గురించి చింతించకపోవటం అని ఓపెన్ హైమర్ గీత నుండి గ్రహించింది ఇదే. మన కర్తవ్యాన్ని నిష్ఠతో చేయటం, ఫలితాన్ని ఈశ్వరుడి పైన వదిలేయటము, ప్రకృతిపై వదిలేయటము, కష్టపడటం పూర్తి నిజాయితీతో. కానీ విజయం, అపజయం గురించి మనసుని పరచకపోవటం అనేది జరుగుతుంది. ఆత్మ జిజ్ఞాస, నేను ఎవరు అనే విషయము ఉపనిషత్తుల కేంద్ర ప్రశ్న ఇదే. రోజు కొంత సమయం ఆత్మచింతన, ధ్యానానికి కేటాయించటం, బాహ్య విషయాల కంటే పైకి లేచి తన నిజ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం. సారాంశము ఒకే వాక్యంలో ఇక్కడ మనము తెలుసుకుందాము. అందరిలో ఒకరిని చూడటం అంటే ప్రతి ఒక్కరూ పరమాత్మని యొక్క అంశే అని కరుణతో జీవించటం, కోరికలపై సంయమనం ఉంచటం, కర్మ చేయండి, ఫలంతో బంధం ఉండకూడదు,
సత్యాన్ని తెలుసుకోండి అని. ఇంత గొప్ప గొప్ప పెద్ద శాస్త్రవేత్తలు, దార్శనికులు వేరు వేరు దారుల్లో నడిచిన చివరికి ఉపనిషత్తు వేల సంవత్సరాల క్రితం చెప్పింది సత్యమని కాటికి వచ్చారు. కాబట్టి మీరు మరి ఇప్పుడు భారతదేశంలో భారతదేశం అంటే ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఉపనిషత్తులు, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి మన జీవితంలో మరి ధారణ చెయ్యాలి అని తెలుసుకోండి. మనకు తెలుసు ఒకరోజు మరణం వస్తుందని. నేను జీవితంలో ఇంత కష్టపడ్డాను, తర్వాత ఏమిటి, నేను చనిపోతాను, నేను ఎక్కడికి వెళ్తాను అని అతను ఆలోచిస్తాడు కదా. వేదాలు చెప్పాయి, నువ్వు అమరుడివి, వెంటనే అతనికి శాంతి దొరుకుతుంది. నువ్వు చేసిన కర్మ ఫలితం నీకు తప్పకుండా దొరుకుతుంది. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా, ఈ జన్మలో కాకపోయినా పరలోకంలో అని రాసింది. ఎంత బాగా అనిపిస్తుంది. ఇతర శాస్త్రాల్లో, ఇతర ధర్మ గ్రంథాల్లో ఇలా రాయలేదు. నువ్వు వచ్చే జన్మలో కూడా పొందుతావు. ఈ లోకంలో కాకపోతే ఆ లోకంలో కూడా పొందుతావు. నీ ఆత్మ కళ్యాణం తప్పకుండా జరుగుతుంది అని. ఇది ఎక్కడ రాసింది? అక్కడితే లేదా స్వర్గానికి పంపబడతావు, లేదా నరకానికి పంపబడతావు. కర్మ లెక్క ఉంటుంది అని మాత్రమే చెప్పారు. అరే కానీ ఎప్పుడు? ఈ ప్రపంచం అనంతకాలం నుండి నడుస్తుంది కదా. ఎవరి లెక్క ఎప్పుడు ఎవరిది కాదు అని ఎవరికి తెలుసు? కాబట్టి మీరు వేదాలు, ఉపనిషత్తులు మనిషికి జీవించటానికి ఇచ్చిన ఆత్మవిశ్వాసం, కర్మ సిద్ధాంతం ఇచ్చిన ఆత్మవిశ్వాసం. నీ కర్మ ఎప్పుడు వ్యర్థం కాదు, ఆలోచించండి. మరి ఎంత ఆత్మవిశ్వాసం వస్తుంది జ్ఞానంతో. నీ కష్టం, నీ సంకల్పం, నీ ఆలోచన ఈ బ్రహ్మాండంలో వ్యర్థం కాదు. యూనివర్సు నన్ను వింటుంది, నా గురించి ఆలోచిస్తుంది అని చెప్పుకోండి. యూనివర్సు వింటుంది, బాపు వింటున్నారు, తన ఇష్టం ప్రకారం చేస్తుంది కదా. సృష్టికర్త తన ఇష్టం అనుసారంగా చేస్తాడు. కానీ మనం కలెక్టివ్ కాన్షియస్నెస్లో ఉంటూ పరమశాంతి వైబ్రేషన్స్, విశ్వశాంతి కోసం పని చెయ్యాలి. పరమశాంతి కోసం పనిచేస్తూ ఉన్నాం. వేదాలు, ఉపనిషత్తులు వేల సంవత్సరాల క్రితమే ఇవి చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి అంటున్నారు అనంతబాయి. శాస్త్రవేత్తల విషయము మరి రేపొద్దున మరి ఏం పాయింట్ తీసుకొని అనంతబాయి చెప్తారు నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి.